శాశ్వతమైనది, నీ కృపలో జీవమున్నది. ప్రేమ శాశ్వతమైనది, నీ కృపలో జీవమున్నది. నలిగిన నా మనసు ఎదురు చూచుచున్నది, నీ చేయి చాపుము ఓదార్చుము. నలిగిన నా మనసు ఎదురు చూచుచున్నది, నీ చేయి చాపుము ఓదార్చుము. ప్రేమ శాశ్వతమైనది, నీ కృపలో జీవమున్నది. నీ ప్రేమ శాశ్వతమైనది, నీ కృపలో జీవమున్నది. వేటగాని ఊరిలో నుండి నన్ను నీవు కాచినావు, నా పైన నీ జాలితో. పాపినైన నన్ను పిలిచి ఆదరించినావు, నా ఎడల నీ ప్రేమతో. వేటగాని ఊరిలో నుండి నన్ను నీవు కాచినావు, నా పైన నీ జాలితో. పాపినైన నన్ను పిలిచి ఆదరించినావు, నా ఎడల నీ ప్రేమతో. ఆ దివ్య కాంతిలో పాపమంత ఎరిగి తిని, నీ ప్రేమ శాంతినే ఈ క్షణమే కోరి తిని. నీ కరుణని కృపనా కొసగుమా. ప్రేమ శాశ్వతమైనది, నీ కృపలో జీవమున్నది. ప్రేమ శాశ్వతమైనది, నీ కృపలో జీవమున్నది. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీ అపారమైన కృప, కనికర, వాత్సల్యతలు, మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న పరిస్థితులు, అనేక విషయాల్లో మిమ్మల్ని ఎరిగిన తర్వాత కూడా విధేయతలు, పొరపాట్లు అయినప్పటికీ కూడా కోపించక వాత్సల్యత చూపిస్తూ, మీ దయను బట్టి, మీ దీర్ఘశాంతాన్ని బట్టి మాత్రమే 2025లో 5 నెలలు క్షేమంగా మేము దాటగలిగాం. క్రొత్త నెలలో ప్రవేశించడానికి మీ కృపే కారణమని, మీ కృపను బట్టి మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాం. మమ్మల్ని సంరక్షిస్తూ, పోషిస్తూ, మా అవసరతలు, కొరతలు తీరుస్తూ, కీడు ప్రమాదాలు తప్పిస్తూ, అయా తండ్రి నాయన ప్రభు, మరొక అవకాశం మీ కొరకు జీవించడానికి మాకు అనుగ్రహించిన ఈ నూతనమైన నెలను బట్టి మీకు వందనాలు. పాటలు పాడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాక్యంలోనికి వెళుతున్నాం. మాతో మాట్లాడి తండ్రినైనా సందేశాన్ని గ్రహించి ప్రభువునైనా జీవితంలో వాటిని అన్వయించుకొని ప్రభు దాని కొరకు ఒక తీర్మానంలోకి నడిపించండి. అలాగే ప్రభువునైనా యోగ్యమైన మనస్సుతో ప్రభు బలలో పాలు పంచుకొని తిరిగి ఆఖరిలో ప్రేమను పంచుకొని వెళ్ళటానికి సహాయం చేయండి. మాకు దీవెనకరంగా, మీకు మహిమకరంగా ఈ ఆరాధన జరిగించమని మరొకసారి గడిచిన కాలాన్ని బట్టి, నూతనమైన నెలను బట్టి
ఈ కృతజ్ఞతలు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ బంగారు పాదములకు సమర్పించుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే జూన్ నెల శుభాకాంక్షలు మీకు తెలియచేస్తున్నాను. ఈ నెల మనందరి జీవితంలో దేవుడు అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించాలని, మనం తలపెట్టే కార్యక్రమాలు ఆయన నామములో సఫలం చేయాలని, అలాగే పిల్లల యొక్క అకాడమిక్స్ క్రొత్తవి దీవెనకరంగా మార్చాలని, ఈ నెల తన వాగ్దానాలు నెరవేర్పు వెరసి ఈ నెలంతా మనకు క్షేమం కలగాలని మరొకసారి మీకు నా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ స్నేహితులారా. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 6, 7, 8 వచనాలు ఒకసారి చదువుదాం. నాతో పాటు మీరు కూడా జాయిన్ అవ్వండి, చదవండి. మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఇలాగు సెలవిచ్చెను. ఈ పర్వతమునొద్ద మీరు నివసించిన కాలము చాలును. మీరు తిరిగి ప్రయాణమై అమోరీయుల మన్యమునకును, అరాబాలోను మన్యములోను, లోయలోను, దక్షిణ దిక్కున సముద్ర తీరములోనున్న స్థలములన్నిటికీ, కనాను దేశమునకును, లెబానోనుకును, మహానది అయిన యూఫ్రటీసు వరకును వెళ్ళుడి. ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించి తిని మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకును వారి తరువాతి వారి సంతానమునకు ఇచ్చిదనని నేను ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరచుకొనుడి. ఈ ప్యాసేజ్ అందాం, చిన్నది. ఈ 3 వచనాలని ఒక ప్యాసేజ్ అందాం. అయితే ముఖ్యంగా 6వ వచనాన్ని బేస్ చేసుకొని ఈ సందేశాన్ని విందాం మనం. నేను ఈ యొక్క వచనాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు ఆ వచనములో ఇజ్రాయేల్ ప్రజల యొక్క గతం, ఇజ్రాయేల్ ప్రజల యొక్క ప్రస్తుతం అంటే వర్తమానం, ఇజ్రాయేల్ ప్రజల యొక్క భవిష్యత్తు నాకు ఆ వచనములో కనబడ్డాయి. వారి యొక్క గతం ఏంటి అంటే ఐగుప్తు. ఐగుప్తులో వారి స్టేటస్ ఏంటి? బానిసలు. వారికి స్వాతంత్రం లేదు. ఫరో ఉక్కుపాదాల కింద నలిగిపోయారు. వారు ఎట్లాగ అక్కడికి వచ్చారు ఇవన్నీ మనకు తెలిసినవే. యోసేపు ద్వారా మరలా వాళ్ళందరూ కలిపి ఒక పెద్ద జనాంగంగా తయారయ్యారు. సో 70 మందిగా వచ్చినటువంటి వాళ్ళు లక్షలాది మందిగా వారు అక్కడ మారారు. తర్వాత అప్పుడు 4 తరాల తర్వాత ఉన్న ఫరో, యోసేపు అప్పుడున్న ఫరో కాదు, ఫరో అన్నది ఫ్యామిలీ నేమ్ అన్నమాట. సో యోసేపు తర్వాత వచ్చినటువంటి ఇంకొక ఫరో ఈ సెన్సస్ చేసినప్పుడు వీళ్ళ సంఖ్య కూడా ఎక్కువ ఉన్నప్పుడు ఆందోళనకి గురయ్యాడు అతను. తత్ఫలితంగా వీళ్ళని ఇలాగే ఫ్రీడమ్గా వదిలేస్తే మన మీదకే తిరగబడతారన్న ఆలోచనలో వాళ్ళని బానిసలుగా చేశాడు. బానిసలుగానే దగ్గర రమారమి 4 తరాలను చూశారు వాళ్ళు. తరానికి 100 సంవత్సరాలు వేసుకున్న 4 తరాలను చూశారు. ఆ 4 తరాల్లో వారు బ్రతుకుని జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారంటే, ఇక్కడ బానిసలుగా బ్రతుకుతున్న మాకన్నా కుక్క బ్రతుకు నయ్యం అన్నట్టు ఫీల్ అయ్యారు వాళ్ళు. అలాంటి నేపథ్యంలోనే వాళ్ళు దేవుని వాగ్దానాలు జ్ఞాపకం చేసుకొని మరింత ఎక్కువగా ప్రార్థన చేస్తే దేవుడు వారి ప్రార్థన ఆలకించి నేను వారిని ఆదరించటానికి నేను దిగి వచ్చి తిని అని తత్ఫలితంగా మోషే అనే నాయకుడు ద్వారా కార్యాలు చేసుకుంటూ వచ్చారు. సుమారు 9 కార్యాలు జరిగిన తర్వాత ఫరో హృదయం ఇంకా కఠినంగా మారిపోయింది. అప్పుడు దేవుడు ఫైనల్గా విడుదలకి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ రెడీ చేశాడు. ఆ ప్లాట్ఫాము కేవలం ఎవరి కొరకు ఈ అద్భుతం అంటే ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు లేక హెబ్రీల కొరకు మనకు తెలుసు.
సో ఎవరికి విడుదల కావాలి? అందరికీ కావాలి. హెబ్రీలు అందరికీ విడుదల కావాలి. అందుకని అన్ని లక్షలాది మంది చెప్పింది చెప్పినట్లు చేశారు. ఇంటికి ఒక గొర్రెపిల్ల అన్నారు. ఆ గొర్రెపిల్లను వధించి దాని రక్తాన్ని ద్వారబంధుల కమ్ములకు రాయమన్నారు. దాని తర్వాత ఏమో దాన్ని వండి పద్ధతి ప్రకారము వారు నడుములు కట్టుకొని చేత కర్ర పట్టుకొని చెప్పులు వేసుకొని వడివడిగా తినమన్నారు. ఇదంతా ఏంటి? ఈ సిస్టమేటిక్గా చెప్పడం వల్ల ఉద్దేశం ఏంటి? ఎవరికి విడుదల కావాలి అని ఆశపడుతున్నారో చెప్పింది చెప్పినట్లు చేయండి, ఒక క్రమం కోసం. నేను ఇలాగ ఆలోచించాను. ఆ రోజుల్లో అన్ని లక్షలాది మంది హెబ్రీలుగా పిలువబడిన ఇజ్రాయేలీల్లో తల తిక్కలోడు తల బిరుసోడు ఎవడు లేడంటారా? అన్ని లక్షల మందిలో ఇలాగే చేస్తే విడుదల వస్తుందా లేకపోతే రాదా అని ప్రశ్నించేవాళ్ళు, ఆర్గ్యూ చేసేవాళ్ళు ఉండరంటారా? ఉంటారు. కానీ వారికి విడుదల, స్వాతంత్రం యొక్క విలువేంటో వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది. అది త్వరగా రుచి చూడాలనుకుంటున్నారు. అందుకని ఆ తలబిరుసుతనాన్ని విడుదల కొరకు ఏం చేశారు చెప్పండి? పక్కన పెట్టారు. అందుకని చెప్పింది చెప్పినట్లు చేశారు. అందరూ కూడా కుటుంబానికి ఒక గొర్రెపిల్ల చెప్పున, ఒకవేళ నెంబర్ ఎక్కువ ఉంటే ఇంకొక గొర్రెపిల్లని ఎక్స్ట్రాగా తెచ్చుకొని వధించి దాని రక్తాన్ని ద్వారబంధ కమ్ములకు రాసి దాన్ని సిస్టమేటిక్గా వండి ఇళ్ళంతా కలిపి నడుమును కట్టుకొని కర్ర పట్టుకొని చెప్పులు వేసుకొని వడివడిగా తిన్నారు. దేనికి సాదృశ్యం అంటే, మీరు ఏం చెప్తే అది చేయడానికి రెడీగా ఉన్నాం, ఎంత రాత్రి అయినా సరే మేము మీరు లెట్స్ గో అంటే రెడీగా ఉన్నామనడానికి సాదృశ్యంగా తిన్నారు. ఆ రాత్రి సంహారపుకు దూతను దేవుడు పంపించినప్పుడు హెబ్రీల యొక్క పేటని, హెబ్రీల యొక్క కాలనీని, హెబ్రీలు నివసించినటువంటి ఏరియాని దాటుకుంటూ వెళుతూ చూస్తే ప్రతి ఇంటి మీద కూడా చెప్పండి రక్తపు చారలు ఉన్నాయి. ఆ ఇంటిని దాటి వెళ్ళిపోయింది సంహారపుకు దూత. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఐగుప్తుల ఇళ్ళ మీద లేదు కాబట్టి ఇది గాడ్స్ ప్లానే అన్నట్టు స్నేహితులారా, తత్ఫలితంగా ఆ రోజు ప్రతి ఇంటిలో తొలిచూలు చనిపోవటము, చివరికి రాజు యొక్క కుమారుడు కూడా చనిపోతే ఆ రాత్రి ఏడ్చిన ఏడ్పు పెద్ద ఘోషగా మారింది. అప్పుడు మనోడు తగ్గి, మీకు మీ దేవుడికి ఒక దండము, దయచేసి మీరు మా దేశాన్ని విడిచి వెళ్ళండి అని చెప్తే అప్పుడు వాళ్ళందరూ కలిపి బయలుదేరి వారు సముద్రం దగ్గరికి వచ్చి ఆగారు. ఇది వారి యొక్క చెప్పండి గతము. ప్రియ స్నేహితులారా, ఏంటి వారి యొక్క గతము అంటే, వారు చెప్పండి బానిసలు, వారికి స్వాతంత్రము లేదు, వారికి విడుదల లేదు. అలాగని దేవుడు వారిని విడిచిపెట్టలేదు. దేవుడు పితరులకు చేసినటువంటి వాగ్దానాన్ని తన సమయంలో ఆయన ఏం చేశారో చెప్పండి, దాన్ని నెరవేర్చారు. ఇప్పుడు మనం అన్వయించుకుందాం, మీకు అర్థమై ఉంటుంది. చెప్పండి, మన గతం ఏంటి? రోమా 5:8 ప్రకారము మనము పాపులం, మనం ఇంకనూ పాపులమై ఉండగా. సో మన కొరకు భూమి మీదకి దేవుడు యేసు ప్రభువుగా గొర్రెపిల్లగా ఆయన మనస్థానములో వధించబడ్డాడు. సో ఆయన రక్తము క్రిందకి ఎవరు వచ్చారో వారు ఏం చేయబడ్డారు చెప్పండి? సంహారపు దూత నుండి, అనగా పాపానికి జీతం అని పిలువబడినటువంటి మరణము అనేటువంటి నిత్య నాశనము, నరకము నుండి మనం ఏం చేయబడ్డాము? యేసుక్రీస్తు అనే గొర్రెపిల్ల రక్తం ద్వారా మనం కూడా ఏం చేయబడ్డాం? విమోచించబడ్డాం, విడిపించబడ్డాం. వాళ్ళు విడిపించబడిన దానికి గుర్తుగా సముద్రంలో, పాయలైనటువంటి సముద్రంలో ఆరిన్నేలన నడుచుకుంటలేరు. దాన్ని భక్తుడైన పేతురు రాస్తూ అంటాడు, వాళ్ళు బాప్తీసం తీసుకున్నారు అంటాడు. సో మనము కూడా ప్రియ స్నేహితులారా, విమోచించబడిన దానికి, రక్షణకి గుర్తుగా నా ఆత్మలో జరిగిన కార్యాన్ని నేను బహిరంగం చేయటం కొరకు నేను కూడా చెప్పండి మనం కూడా ఏం చేసాము? బాప్తీసము నేలల్లో తీసుకున్నాం. సో ఈ వచనములో వారి గతం కనబడుతుంది. వారి గతములో వారు పాపులు, లేకపోతే బానిసలు, బంధకాల్లో ఉన్నవారు, స్వాతంత్రము లేదు. గొర్రెపిల్ల ద్వారా వారు విడిపించబడ్డారు. మనము కూడా పాపానికి బానిసలము. ప్రియ స్నేహితులారా, మనము స్వతంత్రులం కాదు, మనం బానిసలమే. యేసుక్రీస్తు మన కొరకు ఈ భూమి మీదకి దిగివచ్చి గొర్రెపిల్లగా ఆయన చిందించిన రక్తం ద్వారా మనకు విడుదలను, విమోచనను అనుగ్రహించారు. మనము వారు
సముద్రంలో నడిచినట్లు పైన మేఘము క్రింద ఏమో నీళ్లు అటు ఇటు మనము కూడా చెప్పండి బాప్తీసము ద్వారా మనము బయటికి వచ్చేసాం. సాదృశ్యం ప్రియ స్నేహితులారా, ఇది వారి గతము, మన యొక్క గతం. మన గతం గురించి ప్రియ స్నేహితులారా 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, మన పాపములను మన స్థితిని మనం ఏం చేయాలి అంటే మర్చిపోకూడదు. ఏ స్థితిలో ఉన్న నన్ను దేవుడు వెతికి రక్షించాడు అనే స్థితిని మనం ఎప్పుడు కూడా చెప్పండి జ్ఞాపకం పెట్టుకుంటూనే ఉండాలి, మర్చిపోకూడదు. రక్షించబడిన ఒక అనుభవంలోనికి వెళ్ళిన తర్వాత మన గతాన్ని స్నేహితులారా మర్చిపోతే మనం గర్వించడానికి అవకాశం ఉంది. ఎక్కడో దగ్గర మన నీతో మన భక్తో అని చెప్పి మనం ఫీల్ అవ్వటానికి అవకాశాలు ఉన్నాయి. నెపోలియన్ బోనపార్టీ మీలో చాలామందికి తెలుసు కదా, ఫ్రాన్స్ దేశాన్ని పరిపాలించాడు. అతను ఎప్పుడూ కూడా తనతో పాటు ఒక సూట్ కేసుని క్యారీ చేస్తూ ఉండేవాడు. ఆ సూట్ కేసులో ఏముంటుందో చాలామందికి తెలియదు, తెలుసుకోవాలన్నటువంటి క్యూరియాసిటీ ఉండేది. ఇక తప్పని పరిస్థితుల్లో ఒక సన్నిహితుడు బలవంతం చేస్తే అందరూ దాని గురించి మాట్లాడుకుంటున్నారు, అందులో ఏముందో కొంచెం చెప్పండి, మీరు ఎప్పుడు ఓపెన్ చేసినట్లు మాకు కనిపించలేదు, పైగా చూస్తేనేమో పాత ట్రంక్ పెట్టలాగా ఉంది చిన్నది, ఏంటి అని అంటే అతడు దాన్ని నవ్వుతూ ఓపెన్ చేసి చూపించాడు. అందులోని బోనపార్టీ నెపోలియన్ సైన్యంలో జాయిన్ అయినప్పుడు మొట్టమొదటిగా వేసుకున్నటువంటి కానిస్టేబుల్ యూనిఫామ్ అన్నమాట. ఎందుకు క్యారీ చేస్తున్నారు అని అడిగితే, ఈరోజు నేను చక్రవర్తిగా నేను నా గతాన్ని మర్చిపోవాలి అని నేను అనుకోవట్లేదు. నేను ఎక్కడి నుంచి నా జర్నీని స్టార్ట్ చేశానో అది నాకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఆ కారణం చేత నేను ఎంత ఎత్తి ఎదిగినప్పటికి కూడా నేను అణిగి ఉండటానికి ఆ జ్ఞాపకం నాకు సహాయము చేస్తుంది. రక్షించబడిన వారి యొక్క గతము స్నేహితులారా, దేవుడైతే నేను మర్చిపోయాను, నేను జ్ఞాపకం చేసుకోను, ఏమడి తూర్పుకి పడమరి ఎంత దూరమో అంత దూరపరిచాను అని అన్నారు, వాస్తవం. కానీ మనం ఏ స్థితిలో ఉంటే దేవుడు మనల్ని వెతికి రక్షించాడు, ఏ స్థితిలో ఉంటే మనకు నిత్యత్వానికి అర్హులుగా చేశాడు, ఏ స్థితిలో ఉండగా మనకి ఈ రక్షణ అనుగ్రహించాడు అన్నది మనం తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. తత్ఫలితంగా మనము కృతజ్ఞతలు చెల్లించాలి స్నేహితులారా. ఇదంతా కూడా చెప్పండి 6వ వచనములో ఉన్నటువంటి స్నేహితులారా, ఆ మొదటి గతం గురించి మాట్లాడుకుంటున్నాం మనం. వారి గతము చెప్పండి, మన యొక్క గతం కూడా స్నేహితులారా. ఇక రెండవది, అందులోనే ఒకటేమో గుర్తుపెట్టుకోవాలనుకున్నాం, రెండవదేమో మర్చిపోవాలి కూడా. నిజంగా దేవుడు మనిషికి ఇచ్చినటువంటి మంచి ఎక్స్పీరియన్సెస్ ఈ 2 కూడా. ఏమండి, కొన్ని గుర్తుపెట్టుకోవాలి చెప్పండి, కొన్నిటిని మర్చిపోవాలి. కొన్నిసార్లు స్నేహితులారా రక్షించబడిన తర్వాత మన అవిధేయతలు, మన పొరపాటులు, ఏమండి వాటిల్లోనే తత్ఫలితంగా కలిగిన వైఫల్యాలు, వాటముల్లో కొంతమంది ఏం చేస్తారంటే అక్కడే ఉండిపోతారు. తత్ఫలితంగా వారు ముందుకి అడుగులు వెయ్యలేరు. ఒక విధంగా వారి యొక్క తలంపుల ద్వారా వాళ్ళు బానిసలుగా మారిపోతారు, లేకపోతే బంధకాల్లోకి వెళ్ళిపోతారు. ఇంకేంట్లే నేను ఎప్పుడు ఇంతే కదా అన్నట్టు, లేకపోతే స్నేహితులారా వాళ్ళ యొక్క పరిస్థితి ఎట్లాగంటే ఇక మేమేం వెళ్తాంలే ముందుకి, ఈ ఓటమిలోనే ఉండిపోతున్నాం అన్నటువంటి జ్ఞాపకాల దగ్గర ఉండిపోతూ ఉంటారు. అయితే భక్తుడైనటువంటి పౌలు తన యొక్క ఫిలిప్పీలు రాసిన పత్రిక మనకు తెలుసు 3వ అధ్యాయం 13వ వచనంలోని, వెనుక ఉన్న వాటిని ఏం చేయమన్నాడు ఆయన? మరిచిపోమన్నాడు. ముందున్న వాటి కొరకు ఏమంటున్నాడు? వేగిరపడమంటున్నాడు స్నేహితులారా. సో మరలా ఈ యొక్క 6వ వచనం దగ్గరికి వస్తే, ఈ 6వ వచనము ఇశ్రాయేలు ప్రజల యొక్క గతాన్ని జ్ఞాపకం చేస్తుంది, తర్వాత వారి ప్రస్తుతాన్ని జ్ఞాపకం చేస్తుంది, తర్వాత చెప్పండి వారి యొక్క భవిష్యత్తుని జ్ఞాపకం చేస్తుంది. సో గతం గురించి మాట్లాడుకున్నాం, అక్కడ ఆపేద్దాం. రెండోది ప్రస్తుతం ఏంటి? ఆ వచనములు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక మాట మనకు కనిపిస్తుంది స్నేహితులారా. ఆ వచనం చూడండి, మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఇలాగు సెలవిచ్చెను, ఈ పర్వతమునొద్ద మీరు నివసించిన కాలము చాలు. ఇది ఒక విధంగా వర్తమానం, ప్రస్తుతం. మీరు ఇంతకాలం ఇక్కడ ఉన్నారు కదా, ఇక చాలు.
ఇంతకీ హోరేబ్ అంటే ఏంటి అని ఆలోచిస్తే, హోరేబ్ అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? డ్రైనెస్ అని అర్థం. ప్రియ స్నేహితులారా, ఏమండి నిస్సారంగా, ఏమండి ఎండిపోయినటువంటి పరిస్థితులు, సారము లేనటువంటి పరిస్థితులు. చాలా విచిత్రంగా, వెరీ సింబాలిక్గా కూడా ఉంది. దేవుడు అంటున్నాడు, మీరు హోరేబ్లో ఉన్నది ఇంకా చాలరా బాబు, హోరేబుకి గుడ్ బై చెప్పండి, మీరు పాత వాటిని ఇంక విడిచిపెట్టండి. ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టు అయిపోయింది మీ బ్రతుకు. మీరు ఎక్కడే తప్పు చేస్తున్నారు, మళ్ళీ ఒప్పుకుంటున్నారు, మళ్ళీ తప్పు చేస్తున్నారు, మళ్ళీ ఒప్పుకుంటున్నారు, మీరు అక్కడే ఉండిపోతున్నారా బాబు. ఇది మీరు ముందుకు వెళ్ళాల్సినటువంటి సమయము, ఇది ముందుకు వెళ్ళాల్సినటువంటి సమయం. కొంతమంది పరిస్థితి గురించి ఆలోచించినట్లయితే, రక్షించబడినటువంటి అనేక సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు ఎక్కడ వేసిన వాళ్ళు చెప్పండి అక్కడే అన్నట్టు ఉండిపోతున్నారు. ప్రియ స్నేహితులారా, ఎక్కడ వేసిన వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు. ఇప్పుడు హోరేబుని విడిచిపెట్టండి అనటంలో దేవుని ఉద్దేశం ఏంటి? శ్రద్ధగా వినండి, క్లుప్తంగా నేను క్లోజ్ చేస్తాను. వీళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు నిర్గమాకాండములో వారి యొక్క యాత్ర ప్రారంభించబడింది. ఏ యాత్ర? కనానికి, వాగ్దాన భూమికి వెళ్ళేటువంటి యాత్ర ప్రారంభించబడింది. ఎక్కడ? నిర్గమాకాండంలో. నిర్గమము అంటే అర్థం ఏంటి అసలు? మామూలుగా నిర్గమం అంటే ఎగ్జిట్ అని, బయటకు అని, ఏమంటే వెలుపలకు అని అర్థం. సో వాళ్ళకి ఐగుప్తు నుండి వారికి విడుదల కలిగింది. ఆ యొక్క ఫరో యొక్క ఉక్కుపాదాల నుంచి వారు విడిపించబడ్డారు. ఇప్పుడు వారు బయటకు వచ్చేసారు. ఎలా బయటకు వచ్చారు మనం ధ్యానం చేస్తాం. మనం కూడా ఒకప్పుడు దేనికి బానిసలు, మనం ఎలాగ బయటకు వచ్చాం ధ్యానం చేస్తాం. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? సముద్రం దాటి వచ్చిన తర్వాత వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. సుమారు ఎన్ని సంవత్సరాలు తిరిగారు? రమారమి ప్రియ స్నేహితులారా, 40 సంవత్సరాలు తిరిగారు. నిజంగా 40 సంవత్సరాలు తిరిగేంత జర్నీయా ఈ యొక్క ఐగుప్తు నుండి ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించేటువంటి భూభాగానికి? కానే కాదు ప్రియ స్నేహితులారా. ఆల్మోస్ట్ లైక్ లెస్ దెన్ 40 days. వాళ్ళు ఆగి వెళితే 40 రోజుల్లోపే వెళ్ళిపోవటానికి వారికి అవకాశం ఉంది. కానీ ఎందుకని 40 సంవత్సరాలు పట్టింది అంటే, దేవుడే అలా చేశాడా? కాదు ప్రియ స్నేహితులారా. 40 సంవత్సరాలు పట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? వీరి యొక్క బుద్ధిహీనత, వీరి యొక్క అవిధేయతలు. ప్రియ స్నేహితులారా, వీళ్ళు ఉదయం లెగిచిన దగ్గర నుంచి రాత్రి వరకు వీళ్ళ గోలంతా ఏంటో తెలుసా? తిండి తిప్పలు. ఏమని, ఏం తాగుదామా, ఏం తిందామా, తర్వాత ఎవరిని తిడదామా, ఇదే వాళ్ళ యొక్క ఏమండి మనస్తత్వం. ఇంకోటి కూడా ఉందండి రైమింగ్ బోర్డులో, తిరుగుబాటు చేయటం అనమాట. ఏంటంటే వచ్చే చెప్పండి, తినడం, తిరగటం, ఏమండి తినడం, తాగటం, తర్వాత ఏమో తిరగటం, చెప్పండి ఇంకేంటంట తిరుగుబాటుతనం. ఇవే వీళ్ళ యొక్క మనస్తత్వం. అందుకనే వాళ్ళు మనం గమనించినప్పుడు స్టార్టింగ్లోనే వాళ్ళు రావటమే, సముద్రం దాటి బయటకు వచ్చిన వెంటనే దేవుడు వాళ్ళని ఒక ప్రత్యేకమైన నీటి ఓట దగ్గర నడిపించాడని నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను. ఆ నీటి ఓట పేరేంటి? మారా నీళ్లు తాగించటం దేవుని యొక్క చిత్తము అని నేను మనస్ఫూర్తిగా భావిస్తాను. ఇజ్రాయేలు ప్రజలు సముద్రం దాటి బయటకు వచ్చారండి. సముద్రంలో దాటుతున్నప్పుడంతా ఏం చేశారు గుర్తుందా మీకు? ఏం చేశారు? పాటలు పాడారు. సో యుద్ధాశూరుడు యెహోవా, ఆ పాటని రాగం కట్టారు కూడా మన తెలుగు వాళ్ళు. మంచిగా ఉంటుంది ఆ పాట. వాళ్ళు బయటికి రావటమే చాలాసేపటి నుంచి పాడారు కాబట్టి, చాలా పెద్ద స్థలం దాటుకుంటూ వచ్చారు కాబట్టి గొంతుకులు పెడచకట్టుకుపోయాయి. సో దేవుడు ఎక్కడికి నడిపించాడు? నీళ్ల ఊట దగ్గరికి నడిపించాడు. ఆ నీళ్ల ఊట దగ్గరికి వచ్చి వాళ్ళు ఆ నీళ్లను తాగారు. కానీ వాళ్ళు వెంటనే ఆ నీళ్ళని ఏం చేశారు? వాంతి చేసుకున్నారు. నేను ఒక 25 సంవత్సరాల క్రితము ప్రభువుని ఎరిగిన తొలి దినాల్లో దాని మీద కొంచెం నేను ధ్యానం చేస్తుండగా నాకు దొరికిన స్టడీస్ ప్రకారం ప్రియ స్నేహితులారా, ఆ నీళ్లను తాగిపించటము దేవునికి వారి పట్ల ఉన్న ఒక అద్భుతమైన ఉద్దేశం. కానీ వారు ఆ నీళ్లను తాగటానికి ఇష్టపడలేదు, వాంతి చేసుకున్నారు. వెంటనే పాటలు పాడిన ఆ నోటితోనే చెప్పండి ఈ యొక్క మోషేని ఏమండి దేవుణ్ణి వారు ఏం చేస్తున్నారంటే దూషిస్తూ ఉన్నారు. కనీసం నీళ్ళు కూడా నువ్వు మాకు అందించలేవా? మేమేమన్నా ఇంకేమన్నా అడిగామా? పెద్దగా మంచి నీళ్ళు అడిగాం, మాకు చేదు నీళ్ళు తాగిపిస్తావా అని వాళ్ళు బలవంతం చేస్తే, తప్పని పరిస్థితుల్లో ఒక కొమ్మను తీసుకొచ్చి ఆ నీటిలో వేసి ఆ మారా జలాల్ని, చేదు నీళ్ళని దేవుడు మధురంగా, నేనంటాను తప్పని పరిస్థితుల్లో మార్చాల్సి వచ్చిందంటాను. ఈ అంశం దగ్గర మీలో కొంతమంది ఏకీభవిస్తారో లేదో నాకు తెలీదు. బట్ ప్రియ స్నేహితులరా, నేనైతే స్ట్రాంగ్గా నమ్ముతున్నాను అనమాట.
అలా నమ్మటానికి గల కారణం ఏంటి అంటే, ఆ నీళ్ళని టెస్ట్ చేసినప్పుడు, లేక ఆ నీళ్ళ దగ్గర ఉన్న ఆ ప్రాంతాన్ని టెస్ట్ చేసినప్పుడు ఏమని డోలమైట్ అనేటువంటి ఒక కెమికల్ని ఐడెంటిఫై చేశారు స్నేహితులారా. ఆ కెమికల్ యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? దాన్ని పెయింటింగ్స్లో వాడతారు, తర్వాత సర్ఫ్స్లో వాడతారు. ఏమండి, మీకు అర్థం అవ్వాలి, ఆ యొక్క వాటర్ తాగిపించడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎన్నో సంవత్సరాల నుంచి ఒక రకమైనటువంటి జీవన శైలికి, ఆహారానికి అలవాటై పడిపోయినటువంటి వీళ్ళ పొట్టల్ని దేవుడు క్లీన్ చేయాలనుకోవటం దేవుని యొక్క ఉద్దేశం. తత్ఫలితంగా ఆ యాత్రలో వారికి ఏది పెడితే అది వారు తిని, దేవా ఈ పూటకి మా కడుపు నింపావు, నీకు వందనాలు చెల్లించాలన్నది ఆయన యొక్క ఉద్దేశం. ఈ యొక్క యాత్రలోని వారి కడుపు నింపి క్షేమంగా వాగ్దాన భూమిలో తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వారి కొరకు ఏర్పాటు చేసిన శ్రేష్టమైనవి తినిపించడం ఆయన యొక్క ఉద్దేశం. కానీ వీళ్ళు నీళ్ళని ఏం చేశారు? తాగకుండా పోసారు. ఇది ఎలా చెప్పాలంటే, మీకు బాధ్యత కలిగినటువంటి అమ్మోళ్ళు చిన్నప్పుడు ఏమంటే కషాయం ఇస్తారు కదా నెలకు ఒకసారి. కషాయం ఎంత ఉంటుంది? ఎంత ఇస్తారు? ఏమండి లస్సీలాగెవరు, రస్నాలాగెవరు, చాలా చిన్న గ్లాస్తో కషాయం ఇస్తారు కదా. ఎందుకు ఇస్తారు కషాయం? ఆ వయసులో పిల్లలకి ఆ టైం అస్సలు నచ్చదు. ఏమంటే అమ్మ ప్రతి నెల ఎందుకు ఇస్తుంది, నేను తాగను. ఆయన అమ్మ అంటే నేను ముక్కు మూస్తానరా, నువ్వు తాగేరా అంటుంది అనమాట. కారణం ఏంటి? దాని ఉద్దేశం ఏంటి? అమ్మలకు తెలుసు కదా. ఏమంటే పొట్టలో ఉన్నటువంటి నులిపురుగులు చచ్చిపోయి ఆకలి పెరిగి బిడ్డ పెట్టినవన్నీ చక్కగా తిని బాగా చదువుకోవాలి, బాగా ఆడుకోవాలి, ఆరోగ్యంగా పెరగాలి. ఇప్పుడు దాన్ని ఏమంటున్నారు? డీవార్మింగ్ అన్నారు కదా. ఇప్పుడు డీవార్మింగ్కి ఏమొచ్చేసింది చెప్పండి? ఎందుకంటే మన లేటెస్ట్ అమ్మలకి ఏమండి ఆ కషాయాలు తయారు చేసేంత ఓపిక ఏమీ లేదన్నమాట. ఎందుకంటే అన్నీ తీసుకొచ్చి వేపాలి, తర్వాత ఏమో వాటిని కొంచెం చేసి ఫ్రై చేసి నీటిలో వాటిలన్నింటినీ కూడా సోక్ చేసి అప్పుడు దాన్ని ఏదో తయారు చేసి ఫిల్టర్ చేయాలి. మనం అంత ఇన్స్టెంట్ కాబట్టి చెప్పండి, డీవార్మింగ్ ట్యాబ్లెట్ అది కూడా ఇస్తున్నారో లేదో తెలియదు తల్లిదండ్రులు ఈ టైంలోని. దేవుడు అదే చేశాడు, అదే ఇవ్వాలనుకున్నాడు. అది ఇచ్చి ఉంటే కథ ఇంకోలాగుండేదేమో. వాళ్ళు దాన్ని కాదన్నారు. తప్పని పరిస్థితుల్లో గొడవ చేస్తే, అల్లరి చేస్తే అప్పుడు వాళ్ళకి మంచి నీళ్లుగా మార్చాడు, మధుర జలాలుగా మార్చాడు. నేను ఎందుకు ఇలా చెప్తానంటే, బాగా నీళ్ళు తాగేశారండి, మధురంగా ఉన్నాయి కదా, బాగా తాగేశారు. తాగిన వెంటనే ఒక టర్న్ తీసుకున్నారు. అక్కడ ఏమున్నాయి చెప్పండి? ఇప్పుడు ఎలీములు ఉన్నాయి. ఎలీములు అంటే ఏంటి? ఏమండి? ఒరిజినల్ స్వీట్ అండ్ వాటర్. ఇదేంటి? ఇందాకది ఏంటి చెప్పండి? ఆర్టిఫిషియల్. మనకి చాలాసార్లు ఒరిజినల్ కన్నా స్నేహితులారా ఎవరో వచ్చి అద్భుతం చేస్తే అది మనకు నచ్చుద్ది. మీకు అర్థమవుతుందో లేదో? ఏమండి, దేవుడు ఆల్రెడీ ఒక గుక్క నీళ్లు, ఈ చేదు నీళ్లు తాగిపించాలనుకొని, అవి తాగిన తర్వాత పొట్టని క్లీన్ చేయాలనుకొని, అరే టెన్షన్ పడకండి రా, కొంచెం ముందుకెళ్ళండి రా, అక్కడ 12 ఓటలు మీ కొరకు దాచిపెట్టాను రా అన్నది దేవుని ఉద్దేశం. అయితే వీళ్ళు ఆ నీళ్లు సమృద్ధిగా తాగలేదు, వీళ్ళు చేదు నీళ్లు తాగకుండా గొడవ చేసి ఆ యొక్క అద్భుతం ద్వారా అయినటువంటి జలాల్ని, మధుర జలాల్ని కడుపు నిండా తాగారు. ఒరిజినల్ స్వీట్ అండ్ వాటర్ ఉంది కదా, అవి అలాగే ఉండిపోయాయి. సో స్నేహితులరా, వీళ్ళు అక్కడ మొదలుకొని ప్రారంభించినటువంటి ఈ తాగటం, తినడం, ఏమండి, తర్వాత చెప్పండి తిరగటం, తిరుగుబాటుతనం, ఇవి ఎంతకాలం కొనసాగాయి? రమారమి 40 సంవత్సరాలు. నిర్గమాకాండం 12వ అధ్యాయంలో విడుదల స్టార్ట్ అయితే, ఇదిగోండి సంఖ్యాకాండం ఎండింగ్ వరకు కూడా వారి అవిధేయతను బట్టి వాళ్ళు అడవిలోనే ఏం చేస్తున్నారంట? దే ఆర్ వాండరింగ్ అని చెప్పేసి మనం చదువుతాం. చెప్పండి, తిరుగులాడుతూ ఉన్నారంట. అక్కడక్కడే తిరుగుతున్నారు. పైగా మీరు కానీ గమనిస్తే సంఖ్యాకాండంలోని బోల్డ్ అని పొరపాట్లు వారి జీవితంలో కనిపిస్తాయి. అందులోని ప్రాథమికంగా నాకు బాగా గుర్తుండిపోయినవి 2 ఉన్నాయి. అందులో ఒకటేమో ఈ యొక్క యవనస్తులు అందరూ కలిపి మోయాబు యొక్క స్త్రీలతోనూ పురుషులతోని వీళ్ళు పాపం చేయటం. ఏమంటే దేవుడు అక్కడ ఆగండి, కొంచెంసేపు రెస్ట్ తీసుకోండి అంటే అక్కడ రెస్ట్ తీసుకున్న వీళ్ళు షాపులకు వెళ్ళి వాళ్ళని పరిచయం చేసుకొని, తర్వాత ఆ పరిచయాలను ఎక్కడి వరకు తీసుకెళ్లారంటే పడకల వరకు తెచ్చుకున్నారు. ఏమంటే తర్వాత తెగులు వచ్చింది. ఆ తెగుళ్ళు ఇజ్రాయేల్ ప్రజల యవనస్తుల జీవితాలు ఏమంటే నాశనం చేస్తుంటే దేవుడు ఆ యొక్క అహరోనుతోనూ మోషేతో మాట్లాడారే, బాబు ఈ రాత్రి ఎవడ
ఎవడన్నా పాపము చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికితే వారిని చంపితే యవనస్తుల మధ్య తెగులు ఆగిపోతుందిరా, వీరికి మంచి భవిష్యత్తు ఉంది, కనానుకి వెళ్ళాలి, వీళ్ళంటే ఇక్కడ కక్కుర్తి పడుతున్నారు, ఈ రాత్రి ఎవడన్నా వాళ్ళతో తప్పు చేసినట్టు కనబడితే వెంటనే చంపండిరా బాబు అంటే ఎందుకు ఆ పెద్దోళ్ళు ఇద్దరు ఆ పని చేయలేకపోయారు. ఏడుస్తూ ఉండగా ఆ మాట విన్నటువంటి ఫీనిహాస్ అనేటువంటి యవనస్తుడు దాన్ని చాలా సీరియస్గా తీసుకొని తన కజిన్స్ కానీ తన ఫ్రెండ్స్ కానీ ఎవడు నశించిపోవడానికి ఇష్టం లేక అతను ఆ రాత్రంతా కనిపెట్టుకుంటే ఒక ఇజ్రాయేలీయుడు ఒక మోయాబీ అమ్మాయి కలిసి ఆ రాత్రి కలుసుకుంటున్నప్పుడు వెళ్ళి వారిని చంపితే ఆ రోజు ప్రత్యక్ష గుడారం పైన వచ్చినటువంటి మేఘము వెలుగు, అందులో నుంచి వచ్చిన స్వరము, నేను సహించలేని దాన్ని పిల్లోడు సహించలేదు కాబట్టి నేను ఆ తెగుల్ని ఆపేస్తున్నాను. సో అలాంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి, అప్పటికే మోర్ దాన్ 20,000 యంగ్స్టర్స్ అక్కడ చచ్చిపోయారు. వారందరూ శ్రేష్టమైన భవిష్యత్తును మిస్ అయిపోయారు. ప్రియ స్నేహితులారా, రెండవ ఇన్సిడెంట్ నాకు బాగా గుర్తొస్తుంది. ఏంటో తెలుసా, ఒకానొక సమయంలో అందరూ అన్నారు, ఇది తినడానికి ఇంతకు తప్పించి మాకేమీ లేవా అని అడిగారు వాళ్ళు. ఒకప్పుడు వారు తినడానికి ఏమి ఇచ్చారు? వాళ్ళు తెచ్చుకున్నవన్నీ ఐగుప్తు నుంచి అయిపోయాయి, నీళ్ళు అయిపోయి ఆహారం అయిపోయింది. సో దేవుడిని వారు అడిగితే మాన్హు పంపించాడు. మాన్హు అంటే మన్నా, తెలుగులో మన్నా అన్నారు, హీబ్రూలో మాన్హు అన్నారు. మాన్హు అంటే ఏదో కాదు, ఇదేంటి అని అర్థం. వాట్ ఈస్ దిస్? అదేదో కొత్తగా ఉంది. వారికి ఆకలిస్తున్నప్పుడు దేవుణ్ణి అడిగినప్పుడు, మోషే ప్రార్థించినప్పుడు అది ఆకాశం నుండి కిందకి పడతా ఉంది. అది చూస్తేనే ఏంటంటే చాలా లైట్ దూదిపించంలాగా ఉంది, బట్ తింటే కడుపు నిండుతూ ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ రాత్రికి పెడతాడో లేదో, రేపు పెడతాడో లేదో అని చెప్పేసి కొంచెం ముందు జాగ్రత్తగా కొంతమంది తీసుకొచ్చి దాచిపెట్టుకున్నారు. కానీ రాత్రిది మరలా తినడానికి ట్రై చేస్తే మధ్యాహ్నం కలెక్ట్ చేసుకునేది అది పాచిపెట్టింది. దాంతో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఏనాటిది ఆనాటికి దేవుడు ఇస్తాడన్న సంగతి అర్థమైంది. ప్రియ స్నేహితులారా, దాంతోపాటు మంచినీళ్ళని ఇచ్చాడు, వారికి కావలసినటువంటి మాంసాహారం పూరేళ్ళని ఇచ్చాడు. అయితే ఒక పర్టికులర్ టైం దగ్గర వాళ్ళు ఏమన్నారంటే, మాకు ఇది తిని తిని మాకేం కలుగుతుంది? బోరేస్తుంది, ఇంకేమి లేవా? అసలు ఈ యొక్క యాత్రలో కడుపు నింపుకొని త్వరగా చెప్పండి వాగ్దాన భూములోనికి ఎంటర్ అయిపోయి అక్కడ మీరు దున్నని భూములను అండ్ మీరు కట్టనటువంటి గృహాలను, మీరు నాటనటి చెట్లు దాని పండ్లను అనుభవించడానికి రెడీ చేసి పెట్టాడు. అక్కడికి రెడీ అవడానికి బదులు చెప్పండి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇక్కడ ఏంటి, ఏం దొరకవా? పాత జ్ఞాపకాల్లోనికి వెళ్తున్నారు. మేము ఐగుప్తులో ఉన్న రోజుల్లో మంగళవారం వస్తే ఫ్రెష్ మార్కెట్ చేపలు వచ్చేవి. దాని తర్వాత ఏమో ఈరోజు సరిగ్గా నేను అనుకున్న చేప దొరకలేదని మళ్ళీ గురువారం మళ్ళీ ఫ్రెష్గా వచ్చేవి. నేను విశాఖపట్నంలో చెప్తున్నాను, విశాఖపట్నంలో మంగళవారం గురువారం వస్తాయి మార్కెట్కి చేపలు. ఏంటివి అస్తమానం? ఈ మానుహు ఏంటి, ఈ పూరేళ్ళు ఏంటి? ఇంతకు మించింది ఇంకేమీ దొరకదా మాకు? మర్యాదగా అడిగారా? లేదు. వాళ్ళు తిరగబడ్డారు. ప్రియ స్నేహితులారా, తినటం, తాగటం చెప్పండి, తిట్టటం చెప్పండి, ఇంకోటి ఏంటది? తిరగబడ్డం. ఇది వాళ్ళు 40 సంవత్సరాలు వారి యాటిట్యూడ్ అనమాట. అలాంటి పరిస్థితుల్లో మోషే చాలా ఫీల్ అయ్యాడు. మీకు కృతజ్ఞత లేదురా, మీకు ముందున్నటువంటి మీ దేశం కనిపించట్లేదురా, మీరు ఎంత కకృతిగా తయారేంట్రా, అసలు మీకు అర్థం కావట్లేదేంట్రా బాబు అంటే తిరగబడినటువంటి పరిస్థితులు చాలా నొచ్చుకుంటే దేవుడు కూడా అన్నాడు, నువ్వేం ఫీల్ అవ్వకు, ఈరోజు నేను వాళ్ళకి ఇచ్చేది నువ్వు చూస్తావు కదా, ఎంత కకృతిగా తింటారో తినేయండి అన్నాడు. దేవుడు ఇచ్చింది ఎలాగిచ్చాడండి? విస్తారంగా ఇస్తే వారు కడుపు నిండా తినలా. కడుపు నిండా అంటే అర్థం ఏంటి? చాలా రోజుల తర్వాత అండి మాంసం, చాలా రోజుల తర్వాత అండి మంచి చేపలు తిన్నామండి, కడుపు నిండిందండి. నో, అలా కాదు. మళ్ళీ రేపు పెడతాడో పెట్టడో అని కడుపు నిండిపోయిన తర్వాత కూడా ఇంకా కుక్కుతూ ఉన్నారు. పీకల వరకే కాదు చెప్పండి, ఇంకా కుక్కుతూ ఉంటే ఊపిరి అందక వారి ముక్కు పుట్టల్లో నుంచి వాంతులు చేసుకొని స్పాట్లో చచ్చిపోయారండి. వాళ్ళందరిని తీసుకెళ్ళి ఒక దగ్గర బరియలు చేశారు కుప్పగా. దాని పేరు కిబ్రోతు హత్తావా అని పేరు పెట్టారు. దానికి అర్థం ఏంటంట? దురాశ. స్నేహితులరా, ఒకటి వారి గతం విడిపించాడు, ఇప్పుడేం చేయాలి వాళ్ళు చెప్పండి? ముందున్నటువంటి భవిష్యత్తు కొరకు ప్రస్తుతంలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడవాలి. దేవుడు ఏమిస్తాడో అది తిని ఆ రోజు కడుపు నిండినందుకు ఆయనకి ఏం చెల్లించాలి? కృతజ్ఞత చెల్లించి నెక్స్ట్ ఆయన ఆజ్ఞ కొరకు ఎదురు చూస్తూ ఎక్కడ ఆగమంటాడో, ఎక్కడ బయలుదేరమంటాడో ఇవన్నీ కూడా జాగ్రత్తగా పాటించి సేఫ్గా ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళాలి.
కానీ వీళ్ళు అలా చేయలేదు స్నేహితులరా. ఎన్నో అవిధేయతలు, పొరపాట్లు, ఓటమిలో అక్కడే ఉండిపోయారు. అప్పుడు అంటున్నాడు, అరే బాబు ఇక చాలు, హోరేబు దగ్గర మీరు ఉన్నది చాలు, హోరేబు దగ్గర నుంచి మీరు బయలుదేరండి రా బాబు. ఇక చాలు, మీ యొక్క వర్తమానంలోనన్నీ కూడా విఫలమైపోయిన పరిస్థితులే, మీరు దేవుని డిసప్పాయింట్ చేసిన పరిస్థితులే. ఎక్కడ మీరు తప్పిపోతున్నారో మరలా అక్కడే తప్పిపోతున్నారు. ఏది ఒప్పుకుంటున్నారో మరలా అదే మీరు చేస్తున్నారు. తత్ఫలితంగా సారం లేని వాళ్ళగా అయిపోయారు. మీరు హోరేబుకి ఏం చెబుతారు? గుడ్ బై చెప్పండి రా బాబు. ఎన్ని సంవత్సరాలరా మీరు ఈ పాటికే ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళాల్సిన మీరు తిండి, తిప్పలు, తిరుగుబాటుతనము, ఈ పనికిమాలినటువంటి అనుభవాల ద్వారా మీరు ఎక్కడేసినోళ్ళు చెప్పండి, అక్కడే ఉండిపోయారు. కాబట్టి హోరేబు దగ్గర ఉన్నది ఇంకా చాలు, ఈ డ్రైనెస్ ఇంకా చాలు. ఇక మీరు సారం కోల్పోయారు, ఇక బయలుదేరండి రా బాబు. సరే, ఈ పాతవి గుర్తుపెట్టుకుంటే మిమ్మల్ని ఎలా విడిపించాడో అది గుర్తుపెట్టుకోండి. కానీ ఇంక మీరు వైఫల్యాలు, ఓటములు ఇవేమి కూడా గుర్తుపెట్టుకోకండి. మీ దేవుడు కృప కలిగిన వాడు, మీకు అవకాశం ఇస్తున్నాడు, బయలుదేరండి రా బాబు. స్నేహితులారా, సో ఆత్మీయ జీవితంలో స్టాగ్నేషన్ అనేటువంటిది చాలా ప్రమాదకరం. స్టాగ్నేషన్ అనే వర్డ్ ఎప్పుడు వాడతాం, దేనికి వాడతాము? నిలవున్న నీళ్ల దగ్గర, వాటర్ దగ్గర వాడతాం మనం. మంచి నీళ్లే, దాన్ని వాడకుండా మీరు వదిలేశారనుకోండి, రెండు విధాలుగా మారిపోతుంది. ఒకటి వాసన కొడుతుంది, అందులోకి ఏమొస్తాయి చెప్పండి? పురుగులు వస్తాయి. సో దేనికి పనికిరావు. కనీసం స్నేహితులారా చెప్పండి, అంట్లు తోముకోవడానికి కూడా నీళ్లు పనిచేయం. సో ఆత్మీయ జీవితంలో కూడా రక్షించబడిన తర్వాత మనం ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడే ఉండిపోకూడదు. చాలాసార్లు బల్ల దగ్గరికి వస్తాము, గడిచిన కాలం చేసినటువంటి తప్పులు ఒప్పుకుంటాము, తర్వాత బలలో పాలు పంచుకుంటాం. ఒకవేళ మరలా నువ్వు ఒప్పుకున్న తప్పునే నెక్స్ట్ మంత్ కూడా ఒప్పుకున్నావు అనుకోండి, చెప్పండి, నువ్వు ఎక్కడేసిన గొంగలే అక్కడే ఉన్నావు. సో నీ ఆత్మీయ జీవితం ఒకవేళ ఇలాగే సంవత్సరాలు కొనసాగితే, నువ్వు నీ ఆత్మీయ జీవితం నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ సమాజానికి అస్సలు నువ్వు ఉపయోగం లేనటువంటి వ్యక్తిగా మారిపోతావు. అందుకనే స్నేహితులరా, భక్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15 మనము క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో క్రీస్తు వలె ఎదుగుదామంటాడు కదా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చదవండి, 15వ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో క్రీస్తు వలె ఉండటానికి. నేను ఇలా కూడా చెప్తాను, అంటే నేనేదో ఎక్స్ట్రాగా చెప్పి ఏదో తీసేసి ఇంకోది యాడ్ చేస్తున్నానట్టు కానే కాదు. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా అటు భౌతికంగా వర్ధిల్లాలి, ఆధ్యాత్మికంగా కూడా వర్ధిల్లాలి. ఆల్రెడీ మనం భౌతికంగా వర్ధిల్లుతూ ఉన్నాం. మన వస్త్రధారణ మారిపోయింది. స్నేహితులారా, మనకు ఒకప్పుడు బ్రాండ్ అంటే ఏంటో తెలీదు. చాలాసార్లు ఇప్పుడు బ్రాండెడ్ బట్టలు వేసుకోవడానికి ఇష్టపడుతున్నాం. కొద్దిమంది ఉంటారు నాలాంటి వాళ్ళు, తెలివిగా డిస్కౌంట్ అప్పుడు కొనుక్కుంటాం బ్రాండ్, బికాజ్ బ్రాండ్ వేసుకోవాలి. బ్రాండ్ నిజంగా దానికి ఉన్న క్వాలిటీ అలాంటిదే, దానికి ఉన్నటువంటి ఆ రిచ్నెస్, ఆ ఎపీరియన్స్ అలాంటిదే. డైరెక్ట్గా కొంటున్నామో, డిస్కౌంట్లో కొంటున్నామో, చెప్పండి, మన జీవన శైలిని మార్చుకోవడానికి ఇష్టపడ్డాం. మన ఇంట్లో వస్తువులు మార్చుకున్నాం, మన వాహనాలు మార్చుకున్నాం. స్నేహితులారా, మనం మన ఎపీరియన్స్ని మార్చుకున్నాం, మన మాట తీరును కూడా మార్చుకున్నాం. సొసైటీలోకి వచ్చినప్పుడు డీసెంట్గా, డిసిప్లైన్గా మారిపోతున్నాం మనం. గుడ్. ఇల్లు కట్టుకున్నాం మనం, స్నేహితులారా, సంపాదించుకుంటున్నాం. మంచిది మంచిది మంచిది. స్నేహితులారా, నేనేమంటున్నానంటే దానితో పాటు సంవత్సరాలు గడుస్తున్న కొలది మన భౌతిక స్థితులు ఎలాగుండేవో అలాగే లేవు. చాలా మార్పులు వచ్చాయి. వస్తువుల దగ్గర వచ్చాయి, వాహనం దగ్గర వచ్చింది, వస్త్రం దగ్గర వచ్చింది. తత్ఫలితంగా నేనేమంటున్నానంటే ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా మార్పు రావాలి కదా. నువ్వు బెటర్గా మారాలి కదా. నెక్స్ట్ మెట్ ఎక్కాలి కదా, నెక్స్ట్ లెవెల్కి రావాలి కదా. ఆత్మీయంగా నెక్స్ట్ ఆ యొక్క స్టైర్లోనికి నువ్వు రావాలి కదా. నిజంగా అల్టిమేట్గా చెప్పండి, ఈ లోకం విడిచిపెట్టే సమయానికి మనం ఎవరి రూపంలోనికి మారిపోవాలి? క్రీస్తు యేసు యొక్క స్వారూప్యంలోనికి మార్పు చెందాలి. ముగించేస్తున్నాను నా సెర్మన్. స్నేహితులారా, అందుకనే కీర్తనకారుడు 61వ అధ్యాయంలోని తన 2వ వచనంలో అంటాడు దావీదు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను
ఎక్కించు. ఏంటది? నన్ను కూడా ఎత్తైనటువంటి ఉన్నతమైన ఆత్మీయ స్థలంలోనికి ఎక్కించండి. పద్మాసు దీవిలోని దర్శనం చూస్తున్నటువంటి ఆ యొక్క యోహానుతో దేవుడు 4వ అధ్యాయంలో స్నేహితులరా ఆ యొక్క మొదటి వచనములో అంటాడు, ఎక్కి రమ్ము, నేను నీతో మాట్లాడుతాను అన్నాడు. సో కాబట్టి మనం ఈరోజు అర్థం చేసుకోబోతున్నటువంటి విషయం ఏంటంటే, సంవత్సరాలు గడుస్తున్న కొలది భౌతికంగా మార్పులు చేర్పులు చేసుకున్న మనము, భౌతికంగా వర్ధిల్లినటువంటి మనము ఎందుకని రక్షించబడిన కొన్ని సంవత్సరాల తర్వాత ఎక్కడేసిన వాళ్ళం అక్కడే ఉన్నాం? సో కాబట్టి బలమైన ఆహారం మీకు సరిపోదు, ఇంకా మీకు మూలపాఠాలు చెప్పాల్సి వస్తుంది అన్నాడు. అంటే అర్థమేంటి విషయం? ఎన్ని సంవత్సరాలు చూసినా సరే మనం ఆత్మీయ జీవితం రక్షణ దగ్గరే ఉండిపోయాం తప్ప రక్షణలో మనం ఎదగట్లేదు. రక్షణలో ఎదగడం అంటే ఏంటో? రక్షణలో ఎదగడం అంటే ప్రార్థన ఇంప్రూవ్ చేసుకోవాలి, మన బైబిల్ స్టడీ ఇంప్రూవ్ చేసుకోవాలి, మన ఫెలోషిప్ ఇంప్రూవ్ అవ్వాలి, ఇతరులతో మన సహవాసం ఇంప్రూవ్ కావాలి, స్నేహితులారా మన పరిశుద్ధత ఇంప్రూవ్ కావాలి. చెప్పండి, ఇంకా చెప్పండి, మన యొక్క ఇతరుల పట్ల యాటిట్యూడ్ అంటే వారిని క్షమించటం, వారిని అర్థం చేసుకోవటం, మనం అపార్థం చేసుకోవడం తగ్గించటం, ఇతరుల్ని క్షమించటం, ఇతరుల కొరకు ప్రార్థన చేయటం, వీలైతే ఇతరులకి సహాయం చేయటము, ఈ లెవెల్స్ మార్చుకుంటూ వెళ్ళాలి. కానీ మనం మూల పాఠాల దగ్గరే చెప్పండి ఆగిపోయాము అంటున్నాడు. సో కాబట్టి భౌతికమైన విషయాల్లో మార్పులు చేర్పులు చేసుకుంటున్న మనము ఆత్మీయ జీవితంలో కూడా మార్చుకుందాం. ద్వితీయోపదేశకాండము 7వ వచనం దగ్గరికి వస్తే, ఆ 7వ వచనం భవిష్యత్తు గురించి మాట్లాడుతుంది. మీరు తిరిగి ప్రయాణమై అమోరీయుల మన్యమునకును, అరాబాలోను మన్యములోను, లోయలోను, దక్షిణ దిక్కున సముద్ర తీరములోనున్న స్థలములన్నిటికీ, కనాను దేశమునకును, లెబానోనుకును, మహానది అని యూఫ్రటీస్ వరకును వెళ్ళుడి. ఏంటంటే ఇది? అరే బాబు, మీరు కేవలం మైదానంలోనే ఉండిపోతున్నారు, మీరు ఎక్కడెక్కడే తిరుగుతున్నారు. నో, ఇక మీరు హోరేబు దగ్గర ఉన్నది చాలు, హోరేబు దగ్గర వేసిన వేషాలు ఇంకా చాలు. దయచేసి లెగిచి నిలబడి ముందుకు వెళ్ళండి రా బాబు. ముందుకు వెళ్ళేటప్పుడు డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ గుండా వెళ్ళండి, లోయల గుండా వెళ్ళండి, చెప్పండి, ఇంకా చెప్పండి, ఎత్తుపల్లాల గుండా వెళ్ళండి, సముద్రాల గుండా వెళ్ళండి. ఈ యొక్క అన్ని ఎక్స్పీరియన్సెస్ని దాటుకుంటూ మీరు అప్పుడు ఎక్కడికి వెళ్తారు? పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్తారు. ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది ఈ సందేశం అంటే, నువ్వు ఎక్కడేసిన వ్యక్తి అక్కడే ఉండదు. దయచేసి నేను ఈ అనుభవంలోనే ఉండిపోతాను అన్నది. దయచేసి డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్లోనికి వెళ్ళటానికి ఇష్టపడండి. నువ్వు ఆశపడితే దేవుడు నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. అనేకమైనటువంటి ఆత్మీయ పాఠాలు నీకు నేర్పిస్తాడు. ఒక దగ్గరే ఉండిపోద్దు, మైదానంలోనే కాదు, ఆ ప్లేసెస్ చూడండి. లోయలు ఉన్నాయి, మన్యం ప్రదేశాలు ఉన్నాయి, ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి, అడవులు ఉన్నాయి, అరణ్యాలు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, స్నేహితుల వాటర్ ఫాల్స్ లాంటి ప్లేసెస్ ఉన్నాయి. కాబట్టి ఆ డిఫరెంట్ ప్లేసెస్ కూడా మీరు వెళ్ళాలి. ఇక ఒక్క దగ్గరే ఉండే స్థితిని విడిచిపెట్టండి అంటున్నాడు. దాన్ని అన్వయించుకోవచ్చు మనం కూడా ఆత్మీయంగా. అక్కడితో ఆగిపోలేదు. ఇదిగో ఇక నేను ఒక్కడనే చేయటం కాదు, కానీ మీరు కూడా బాధ్యత వహించి రెస్పాన్సిబిలిటీస్ని తీసుకోండి. అదిగో అంటే చిన్నపిల్లల్లాగా ఉండకండి, కొంచెం మెచ్యూర్డ్గా ఉండండి. ఆ మాట మీరు కిందకు వస్తే చదువుతారు. అప్పుడు నేను ఒంటరిగా మిమ్మల్ని భరింపలేను, మీ దేవుడని యెహోవా మిమ్మల్ని 9:10 మీ దేవుడని యెహోవా మిమ్మల్ని విస్తరింపజేసిన కనుక నేడు మీరు ఆకాశ నక్షత్రం విస్తరించి ఉన్నారు. మీ పితరుల దేవుడని యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. నేనొక్కడనే మీ కష్టమును, మీ భారమును, మీ వివాదమును ఎట్లు భరింపగలను. కాబట్టి జ్ఞాన వివేకములు కలిగి మీ గోత్రములలో ప్రసిద్ధి చెందిన మనుషులను ఏర్పరచుకుని వారిని మీ మీద నియమించదనని మీతో చెప్పగా నీవు చెప్పిన మాట చొప్పున చేయటం మంచిదని నాకు ఉత్తరం ఇచ్చిరి. కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ గోత్రములను మనుషులను పిలిపించుకొని మీ గోత్రములకు న్యాయాధిపతులుగా ఉన్నట్టుకై 1000 మందికి ఒకడును, 100 మందికి ఒకడును, 50 మందికి ఒకడును, 10 మందికి ఒకడును వారిని మీ మీద నేను నియమించి తిని. అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో మీ సహోదరుల వ్యాజ్యములను తీర్చి ప్రతి మనుష్యునికి వాని సహోదరునికి వాని ఎదురున్న పరదేశుని న్యాయమును బట్టి మీరు తీర్పు తీర్చవలను. తీర్పు తీర్చినప్పుడు
అల్పుల సంగతి కానీ గనుల సంగతి కానీ పక్షపాతము లేకుండా వినవలను. న్యాయపు తీర్పు దేవునిదే, కాబట్టి మీరు మనుష్యుని ముఖము చూచి భయపడవద్దు. మీకు అసాధ్యమైనది కఠిన వాద్యం నా ఎద్దుకు తీసుకొని రావాలను, నేను దాన్ని విచారించేదనని వారికి ఆజ్ఞాపించి తిని. ఈ వచనాలన్నీ ఏంటి? ఇక నేను ఒక్కను కాదు, మీరు కూడా కూర్చోడమే కాదు, మీరు కూడా వినడమే కాదు, చెప్పండి, మీరు కూడా కొంచెం బాధ్యతలను తీసుకోండి. బీ రెస్పాన్సిబుల్. మీలో బుద్ధి కలిగిన వాళ్ళు, వివేకం కలిగిన వాళ్ళు సమస్యలను పరిష్కరించండి, ఐడెంటిఫై చేయండి. ఏమండి ఆ గొడవకి ఇంకా కొంచెం ఏమండి ఏంటది గొడవ నిప్పు అనుకోండి, దానికి ఏం పోయకూడదు, పోయకండి. మీరు పీస్ మేకర్స్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సమాధానపరచండి, మినిస్ట్రీని కాపాడండి, సంఘాన్ని కాపాడండి, బయటికి వెళ్ళి ఇంకా మనుషులను దేవునితో సమాధానపరచండి, నూతన ఆత్మలను మీరు తీసుకురండి. జటిలమైన పరిస్థితులు ఉంటే వాటిని నా దగ్గరికి తీసుకురండి, మిగిలినవన్నీ మీరు హ్యాండిల్ చేయండి. ఏం చెప్తున్నాడు? మీరు కూడా కొంచెం నాయకులుగా, మీరు కూడా కొంచెం జ్ఞానం కలిగిన వారుగా, మీరు కూడా కొంచెము బాధ్యత కలిగిన వారుగా ఉండండి. కాబట్టి లేవండి, మీ దుమ్ము దులుపుకోండి. ఇంతవరకు హోరేబు దగ్గర ఉన్నటువంటిది చాలు, ఈ డ్రైనేజ్ చాలు, ఈ నిస్సారమైనటువంటి ఆత్మీయ స్థితి ఇక చాలు. దానికి గుడ్ బై చెప్పి క్రొత్త జీవితం వైపు ఏం చేద్దాం? మనం అందరం కలిసి అడుగులు వేద్దాం. అంతే. వారి గతము చెప్పండి, వారి ప్రస్తుతము, వారి యొక్క భవిష్యత్తు చెప్పండి. ఆ 3 మాటలు సింపుల్గా చెప్పండి. వారి గతం ఏంటి? ఐగుప్తులో బానిసత్వము, విడుదల. రెండోది వారి ప్రస్తుతం ఏంటి? హోరేబు దగ్గర తిరిగేస్తున్నారు. అక్కడ వరకు తిరిగి 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 దేవునికి ఆయాసంగా మారిపోయారు. స్నేహితులరా, అరే ఇంకా చాలు. ఏంటంటే ఆ రైమింగ్ వర్డ్స్ మాట్లాడుకునేవేంటి? ఆ తాగటం, ఆ తినడం, ఇంకా చెప్పండి ఆ యొక్క తిరగటం, ఇంకా ఆ తిట్టడం, ఆ తిరుగుబాటుతనం ఇంకా చాలు. ఇంకా బీ మెచ్యూర్డ్. రండి, పసిపిల్లల్లాగా బిహేవ్ చేయకండి, కొంచెం పరిపక్వత కలిగిన ఎదిగినటువంటి వ్యక్తులుగా మారండి. ఆ స్థలం దగ్గర ఉన్నది ఇంకా చాలు, కానీ ఇక నుంచి అక్కడి నుంచి లెగిచి మీరు బయలుదేరండి. సో అది వారి యొక్క ప్రస్తుతం. వారి యొక్క భవిష్యత్తు ఏంటి? మీరు కేవలం మైదానాల్లోనే కాదు, చెప్పండి, మీరు డిఫరెంట్ ప్లేసెస్ గుండా, డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ గుండా మీరు వెళ్ళి నాతో పాటు మీరు కూడా బాధ్యతలు వహించండి అంటున్నాడు. లేచి నిలబడదాం స్నేహితులరా. ప్రభు బలలో పాలు పంచుకునే ప్రతి విశ్వాసి కూడా మెచ్యూర్డ్గా ఉండాలి, పరిపక్వంగా ఉండాలి. అనాలోచితంగా అందులో పాలు పంచుకోకూడదు, ఎలా పడితే అలాగ అందులో చేయి పెట్టకూడదు. కాబట్టి యోగ్యమైన మనసుతో ఒప్పుకున్న చోటనే మరలా ఒప్పుకొని విడిచిపెట్టి, మరలా ఒప్పుకొని మరలా విడిచిపెట్టేటువంటి ఆ స్వభావం పౌలు రాస్తా అంటాడు, కడగబడిన పందిలాగా, వాంతికి అలవాటు పడినటువంటి కుక్కలాగా ఉండొద్దు మనం అంటాడు స్నేహితులారా. కాబట్టి ఆ చిన్నపిల్లల మనస్తత్వాన్ని విడిచిపెడదాం. వయసు పెరుగుతూ ఉంది, దానితో పాటు ఆధ్యాత్మికంగా కూడా ఎదుగుదాం. భౌతికమైన విషయాలు ఎన్నో మార్పులు వచ్చాయి, మనకు ఉద్యోగాలు వచ్చాయి, ప్రమోషన్స్ వచ్చాయి, వాహనాలు వచ్చాయి, ఏమని మంచి ఖరీదైన వస్తువులు వచ్చాయి, కంఫర్ట్ లివింగ్ వచ్చింది. మంచిది స్నేహితులారా. దానితో పాటు ఆధ్యాత్మికంగా కూడా ఎదగాలి కదా. ఈరోజు 2 చేతులు జోడించి ప్రభుతో ఒక మాట చెప్తాం. ప్రభా, నేను కూడా హోరేబు దగ్గర చాలా అక్కడ అలా తిరిగేస్తూ ఉన్నాను. ఇక నా జీవితం అంతా తిండే అన్నట్టు బ్రతుకుతున్నాను. అయ్యా, ఇతరులను తిట్టడం, లేకపోతే నాయన తిరగబడ్డం ఒక్కోసారి కుటుంబ సభ్యుల మీద, నన్ను మన్నించండి, నన్ను క్షమించండి అని ప్రభుతో ఒక మాట చెప్పండి స్నేహితులారా. నేను కూడా హోరేబుని విడిచిపెట్టాలనుకుంటున్నాను. నేను స్టాగ్నేటెడ్గా ఉండకూడదు. నా యొక్క ఆత్మీయ జీవితం కంపు కొడుతుందని, పురుగులు పడుతుందని, నాకు కాదు ఇతరులకు కాదు ఎవరికి ఉపయోగం లేకుండా ఉంటుందని ఇప్పటికే నేను చాలా దినాలు వేస్ట్ చేశాను. సంవత్సరాలు మన్నించండి. నా శేష జీవితం ఎంతకాలమో నాకు తెలియదు నాయన. మిగిలిన శేష జీవితము మెచ్యూర్డ్గా నాయన, అయ్యా మీకు ఉపయోగకరంగా, మీ సంఘానికి ఉపయోగకరంగా, ఈ సొసైటీకి ఉపయోగకరంగా నాయన నన్ను మార్చండి తండ్రి. నాయన దావీదులాగా చెప్పగలుగుతామా స్నేహితులారా? నేను కూడా ఎక్కాలనుకుంటున్నాను ఉన్నతమైన ఆత్మీయ అనుభవంలోకి నన్ను తీసుకెళ్ళండి తండ్రి. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను నడిపించండి దేవా తండ్రి. దేవుడు అంటున్నాడు, ఎక్కిరా, నేను నీతో మాట్లాడతానంటున్నాడు. రండి స్నేహితులారా, మరొకసారి పాట రూపంలోని ఇజ్రాయేల్ ప్రజల జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం మరలా సరి చేసుకుంటూ యోగ్యమైన మనసుతో ప్రభు బలలో పాలు పంచుకోవడానికి ముందుకు వెళ్దాం. రండి పిల్లలు, పెద్దలు, ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమ చెల్లిద్దాం. ప్రతి ఒక్కరు గట్టిగా శాశ్వతమైనది, నీ కృపలో జీవము ఉన్నది. ప్రేమ శాశ్వతమైనది, నీ కృపలో జీవము ఉన్నది. ఈ
ఇరులు పరులు స్థిరమని నమ్మి గడిపినాను కాలమంతా, నీ ధ్యాసనే మరచితి. చేయరాని పనులెన్నిటినో చేసినాను నిన్ను కాదని, ఫలితమంతనే పొందితి. ఇరులు పరులు స్థిరమని నమ్మి గడిపినాను కాలమంతా, నీ ధ్యాసనే మరచితి. చేయరాని పనులెన్నిటినో చేసినాను నిన్ను కాదని, ఫలితమంతనే పొందితి. ఆ దివ్య కాంతిలో పాపమంత ఎరిగి తిని, నీ ప్రేమ శాంతినే ఈ క్షణమే కోరి తిని. నీ కరుణని కృపనా కొసగుమా. ప్రేమ శాశ్వతమైనది, నీ కృపలో జీవమున్నది. ప్రేమ శాశ్వతమైనది, నీ కృపలో జీవమున్నది. నలిగిన నా మనసు ఎదురు చూచుచున్నది, నీ చేయి చాపుము ఓదార్చుము. నలిగిన నా మనసు ఎదురు చూచుచున్నది, నీ చేయి చాపుము ఓదార్చుము. ప్రేమ శాశ్వతమైనది, నీ కృపలో జీవము ఉన్నది. నీ ప్రేమ శాశ్వతమైనది, నీ కృపలో జీవము ఉన్నది.